వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు నేనైతే చిత్రాన్నం చేశాను. ముందుగా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఈ రెసిపీ కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని సన్నగా పొడుగ్గా తరిగిన 4 దాకా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 నిమిషాల దాకా ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ముందుగానే ఒక గ్లాస్ దాకా రైస్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ని అంతా కూడా ఈ పోపు దినుసుల్లోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా రైస్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నిమ్మకాయ రసం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 నిమ్మకాయల రసాన్ని ఇందులోకి వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ అండి. థ్యాంక్స్ ఫర్